నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా
ప్రైజ్లా దయచేసి వారం వాక్యంను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒక రిఫరెన్స్ ఒకే ఒక పాయింట్ మాట్లాడుకునే ముందు, రేపు బుధవారం నుండి యాష్ వెన్స్డే అనగా భస్మ బుధవారం శ్రమలు ప్రారంభమవుతాయి. గుడ్ ఫ్రైడే రోజు కొన్ని విషయాలు చెప్పడం వీలు పట్టలేదు, 3 గంటలకి ముగించాలి కనుక ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి విషయాలు 3 పాయింట్లు చెప్తాను. బైబిల్ గ్రంథంలో గార్డెన్స్ తోటలు 4 రకాలు ఉన్నాయి. 4 రకములు ఒక్కొక్కటి ఒక్కొక్క విధముగా దాని నుండి ఏ విధంగా రక్షణ బయలుదేరింది అనేవి 4 ఇంటిని గురించి మాట్లాడతాను. ఆ తర్వాత గుడ్ ఫ్రైడే రోజు యేసు ప్రభు వారితో పాటు ఇతన్ని ఆ వైపు ఈ వైపు సిలువేసిన సంగతి అందరూ తెలిసిందే. అయితే యొక్క సిలువు మీద నుండి యేసు ప్రభు వారిని దించాలి, వీరిని కూడా దించాలి కనుక మొదటి రోజు కాక మహాదినము అని రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. అదే ఆదివారం పునరుత్థాన దినము. అయితే ఆ మహాదినము రాకముందే, ఈ విశ్రాంతి దినము గడవక ముందే వారు ఒకవేళ ప్రాణములతో ఉన్నారేమో అని కర్రలు తీసుకుని వారిని సిలువ వేయబడిన వారిని కర్రలతో కొట్టారు. దేవుని బిడ్డలారా, అయితే ఈ వైపున ఆ వైపున వేయబడిన దొంగలు కొర ప్రాణంతో ఉన్నారు కానీ యేసు ప్రభువారు వీరు కర్రతో కొట్ట మునిపే చెప్పారు. దేవునికి స్తోత్రం. గట్టిగా 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 ఆ విషయాన్ని ఇప్పుడు కొంచెం చూద్దాం. ఆ తర్వాత 3వదిగా చూసినట్లయితే గుడ్ ఫ్రైడే రోజు ఇంకో సంగతి ఏం జరిగిందంటే, యేసు ప్రభువాన్ని శిలువ మీద నుండి దించిన తర్వాత ఒక తోటలో ఆయన సమాధి చేయడం జరిగింది. ఆ తోటలో దాదాపుగా యేసు ప్రభువారికి ముందు నక్క అనబడినటువంటి హేరోదును కూడా 500 మంది సైనికులు వారు చనిపోయినప్పుడు తీసుకొచ్చి వాళ్ళంత దూరం అదే తోటలో ప్రభువాన్ని సమాధి చేశారు. ఆ తోటలోనే ఆయన తిరిగి లేచినప్పుడు మగ్దలేనా సిగ్గులాడుతూ యేసు ప్రభుని వెతికిన తోటే ఆ తోట. దేవునికి స్తోత్రం. గట్టిగా ఆ 3 కొంచెం చెప్పిన తర్వాత ఒక పాయింట్లోకి మనం మాట్లాడుకుందాం. పోయిన వారం వాక్యం మాట్లాడుకుందాము. చూడండి, కొంచెం 3 పాయింట్లు కొంచెం చదివిస్తాను నేను. దేవుడు వెళ్ళారా, మొట్టమొదటి చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము. యోహాను సువార్త 19వ అధ్యాయము 41 42 వచ్చింది చదవండి త్వరగా. 41 42 యోహాను సువార్త 19వ అధ్యాయము 41 42. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపములో ఉండెను కనుక ఆ దినములు యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. కనుక దేవుని బిడ్డలారా, అది ఒక తోట. తోట అని రాయబడి ఉంది అంటే అది శ్మశానము కాదు, సమాధుల దొడ్డి అంటారే, అది మాత్రం కాదు అని గుర్తించాలి. ఈ తోట అనబడింది సహజంగా బైబిల్ గ్రంథంలో 4 రకమైన తోటలు ఉన్నాయి. ఒకటి రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. ఒకటి బైబిల్ వాక్య రీత్యా ఒక రిఫరెన్స్ చదివిన తర్వాత చెప్తాను. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనం చదవండి త్వరగా.
28:13 హెస్కేల్ చదవమ్మా. 28:13 దేవుని తోటయకు ఏదేనిలో నీ ఉంటివి, దేవుని తోటయకు ఏదులో నీవు ఉంటివి. మాణిక్యము చదవమ్మా. అక్కడ లూసిఫర్ విషయం ఇది లోకములో ఉన్నటువంటి దేవుని సృష్టి ముందు అక్కడ తిరుగుబాటు చేసిన దేవదూతల సమూహం అప్పుడున్న లోకం ఉన్నదే, దానిని ప్రీ అడ్వెంట్ ఏడెన్ అన్నారు. అంటే ఆదాముకు ముందుగా ఉన్నటువంటి ఏదెను అంటారు. ఆదాముకు ముందుగా సృష్టించబడిన భూ సంబంధి అయిన ఆదాముకు ముందుగా ఉన్నటువంటి తోట, దాన్ని కూడా ఏదెను అన్నారు. దాన్ని కూడా ఏదెను అన్నారు. ఆ తోటలో ఈ లూసిఫర్ దూతలు దానికి సంబంధించిన వారు కోటాను కోట్ల దేవతలు అక్కడ ఉన్నారని మనందరూ బాగా తెలియదు. దేవుని బిడ్డలారా, ఆ మొదటి తోటలోనే ఈ లూసిఫర్ ద్వారా ఏమి సంభవించిందంటే ఒక సంకేతం బయలుదేరింది, ఒక సాదృశ్యం బయలుదేరింది, ఒక ఉద్దేశం బయలుదేరింది. ఏమిటి అంటే దేవుని బిడ్డలారా, ఆ ఏదోను ఆ యొక్క క్షమించండి ఆ యొక్క ఆదాము కంటే ముందున్నటువంటి ఏదెనులో నుండి వచ్చినటువంటిది ఏమిటంటే అది పరిపాలన చేసింది. అక్కడ ఆ యొక్క ఆదాముకు ముందున్నటువంటి తోటలో అది రూల్ చేసింది, అంటే పరిపాలన ఆధిక్యత పొందింది. రెండవది ఎంత అధికారం చేసి ఆధిక్యత పొందిందో అంత దేవుడి మీద తిరుగుబాటు చేసినటువంటి స్థలము. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. తిరుగుబాటు చేసినటువంటి ఆదాముకు ముందు ఉన్నటువంటి ఏదెను అని గుర్తించబడింది. దేవుని బిడ్డలారా, కనుక మనము ప్రస్తుత పరిస్థితులు ఈ లోకమైన ఏజంలో మనం ఉన్నాము కనుక తిరుగుబాటు ఉన్నాయి, లోకములో అవిధేయతలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏది ఉన్నా దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడాను ఆ యొక్క లూసిఫర్ వల్లే మనం తిరుగుబాటు అనేది దేవునికి ఇష్టకరమైనటువంటి కాదని గ్రహించి మనందరం కూడా వాక్యం చేత బలంగా ముందుకు సాగాలని దీని సాధించము. ఇక రెండవదిగా చూసినట్లయితే లోకములో దేవుని యొక్క చిత్తాసనగా ఏర్పాటు చేయబడిన ఏదో ఇది రెండవది. దేవుని బిడ్డలారా, ఈ ఏదోను మీ అందరూ తెలిసిందే. ఆదికాండము 2వ అధ్యాయం 8 నుండి 13 వచనంలో రాయబడి ఉంది. చదువుతారా? చదివేవాడు చదవండి, మైక్ తీసుకురవండి. ఆదికాండము 2వ అధ్యాయము 8 నుండి 3 నుండి 8 క్షమించండి. కదా చూడు కాబట్టి దేవుడు ఆ 7వ దినమున ఆశీర్వదించి ఆ పరిశుద్ధపరచెను. ఆ ఏలయనగా దానిలో దేవుడు ఆ తాను చేసినట్టు ఆ సృజించినట్టు ఆ తన పని అంతటిని విశ్రమించును. ఉమ్, దేవుడు యెహోవా భూమిని ఆ దేవుడైన యెహోవా ఉమ్, భూమిని ఉమ్. ఆకాశమును చేసిన దినమందు బయట తీసుకోపోయామా? బయట తీసుకోమ్మా. బయట వారి కూడా ఇంచుంచాలి కదా. దేవుడైన యెహోవా ఆ. భూమిని ఆ. ఆకాశమును ఉమ్. చేసిన దినమందు భూమి ఆకాశములు సృజింపబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే. ఉమ్, అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలయనగా ఆ. దేవుడైన యెహోవా ఆ. భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. లేదు. అయితే ఆవిరి భూమి మీద నుండి లేచి నేల అంతటిని తడిపెను. ఆ. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి ఆ. వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. చాలా తర్వాత చదువుకోండి. అక్కడ ఆదామును ఉంచేశాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆదామును వచ్చినటువంటి ఏదోను చాలా అందముగా ఉంది, ఆహ్లాదకరంగా ఉంది, సంతోషకరంగాను ఉంది. చాలా చక్కగా ఉన్నటువంటి ఫలవృక్షములతో అన్ని విషయములలో చాలా యోగ్యమైనదిగా ఉంది. అయితే ఆదాము ఈ ఏదనలో అతను కూడా ఈ లూసిఫర్ వల్లే అతను కూడా తిరుగుబాటు చేసి పాపం అనే సంకేతం బయటకు తీసుకొచ్చాడు. ఆజ్ఞాతిక్రమమే
అయితే అదే ఏదెనులో ఎప్పుడైతే పాపము బయటికి వచ్చినదో, ఎప్పుడైతే ఆదాము ద్వారా పాపాన్ని బయటకు తేవడం జరిగిందో, అక్కడే ఒక గొప్ప రిడెంప్షన్ అనగా ఒక విమోచన కార్యక్రమం కూడా జరిగింది. దేవునికి స్తోత్రం. ఎలాగంటానేమో ఎలాగంటానేమో దేవుని బిడ్డలారా, వారు సిగ్గు తెలిసిన తర్వాత వారు అది ఆకులు కట్టుకున్నారు కదా. అయితే దేవాది దేవుడు వారు దిగంబరులుగా బయట పంపడం దేవునికి ఇష్టం లేక అక్కడే ఆ ఏదైనాలోనే ఒక గొర్రె పిల్లను వధించి ఆ చర్మమును వస్త్రంగా కుట్టి ఒక తొడిగించడం జరిగింది. దేవుని స్తోత్రములు. ఆ ఆదిలో వధించబడిన గొర్రె పిల్లే సిలువలో బలైనటువంటి గొర్రె పిల్ల ప్రభువుని స్తుతిస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఏదైనాలో ఆ మొదటి మానవుడు తిరుగుబాటు చేశాడో ఆ మానవుడి ద్వారానే అక్కడ రక్షణ కూడా కలిగి చేశాడు దేవాది దేవుడు. దేవుని స్తోత్రం. మూడవది గెచ్చమనే. మూడవ తోట ఏమిటి చెప్పండి అందరూ? గెచ్చమనే. ఎవరిని బిడ్డారా? మత్తయి సువార్త 26వ అధ్యాయము 36 నుండి 56 వచనం చదవద్దు, తర్వాత చదువుకోండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36 నుండి 56 వచనంలో డిఫరెన్స్ వేసుకోండి, తర్వాత చదువుకోండి. ఇక్కడ క్రైస్ట్ వాస్ అగోనైజ్డ్ అనగా వేదన పొందిన తోట. గెచ్చమనే అంటే ఎక్కడ ఏమిటంటే అర్థం? గెచ్చమనే అంటే అర్థం ఏంటి చెప్పండి అందరూ? వేదన పొందిన తోట. దేవుని బిడ్డలారా ఆలోచించాలి. ఇక్కడ మొదటిగా పాపము చెందిన మనుష్యులందరూ పట్టబడి అనేక విషయంలో సాతానిక బంధకులు ఉన్నారు కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ మరణానికి వెళ్లే ముందు ఈ యొక్క పాపం మీద విజయం సాధించడానికి అక్కడ ఆయన వేదన పొందిన తోటే గెచ్చమనే. చెప్పండి, ఏ తోట? దాని పేరేమిటి? గెచ్చమనే. ఇది మూడవది. ఇకపోతే నాలుగవ తోట దేవుని బిడ్డగా జోసెఫ్స్ గార్డెన్ అంటారు. అంటే పేరు దానికి ఆ విధంగా వచ్చేసింది. అది ఇప్పుడు మనం చదువుకున్నాం చూడు అమ్మా, వేర్ క్రైస్ట్ వాస్ బరీడ్. అదే యోహాను సువార్త 19 చదువుకున్నాం చూడు. ఆ యేసు ప్రభువు సమాధి చేయబడిన తోటనే జోసెఫ్స్ గార్డెన్ అన్నారు. ఏసేపు అంటే పేరు అలా వచ్చేసింది దానికి. ఏసేపు తోట అని అర్థం. ఏసేపు తోట కనుక ఒక్కొక్క తోట ఒక్కొక్క దానికి సాదృశ్యంగా ఈ బైబిల్ అందులో 4 తోటలు పిలిచినాయి. అర్థమవుతుందిగా? ఇంకా అర్థం కాకపోతే చేసేదేమో. ఆదాముకు ముందు ఉన్నటువంటి తోట, దాన్ని కూడా ఏదైనా అన్నారు. ఆ తోటలో లూసిఫర్ అధికారం చలాయించింది. పెత్తనమంతా దానిదే, సమస్తం దానిదే దేవుడు అప్పగించాడు. అయితే దాన్ని ఆసరా చేసుకుని ప్రభు యొక్క సింహాసనం ఎక్కాలనే ఉద్దేశంతో, ఆ యొక్క ప్రభువుని అధిగమించాలనే ఉద్దేశంతో అహంకారము చేత గర్వము చేత మోసపోయి అది పరద్రోయబడినటువంటి తిరుగుబాటు చేయబడిన తోట అదే ఆదాముకు ముందు ఉన్న తోట. రెండవ తోట ఆదాము ఉన్నటువంటి తోట. తిరుగుబాటు చేసిన పాపము బయలుదేరిన అతని ద్వారా పాపము వచ్చిన వెంటనే దేవుడు అక్కడ విమోచన కార్యం కూడా జరిగించిన తోట ఏదది? చెప్పండి అమ్మా. ఎక్కడ ఉన్న తోట? భూలోకములో ఉన్నటువంటి తోట. ఇకపోతే మూడవ తోట ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కోసం, నా కోసం, మనందరి కోసం సర్వ మానవాళి పాపం వరకు వేదన పొందిన తోట. ఏం పేరు అది? గెచ్చమనే తోట. ఇకపోతే ప్రభువారిని సమాధి చేయబడిన తోట పేరు ఏం పేరు? ఏ గార్డెను? జోసెఫ్స్ గార్డెన్ అనగా ఆ తోట పేరు యేసేపు గార్డెన్ తోట అని పెట్టారు. ఇవి నాలుగు విధములుగా ఈ బైబిల్ గ్రంథంలో గొప్ప విమోచనకు సాదృశ్యంగా నిలిచిపోయినాయి. అక్కడే దేవుడు ఆ యొక్క పునరుత్థాన శక్తి ప్రభావంతో ఆ తోటలో నుండి లేచాడు. అందుకనే మగ్ధలేని ముందుగానే ఉదయకాలం తెల్లవారుజామునే వెళ్ళిపోయి నా ప్రభువుని కనిపించలేదు, ఎవరో తీసుకువెళ్ళాడు, ఎవరో మోసపోయారు, నా ప్రభు ఎక్కడ, నా ప్రభు ఎక్కడ, నా ప్రభు ఎక్కడ అని తోటంతా కూడా కలిసి చూసినటువంటి తోటే ఆ ప్రభువు అన్నటువంటి జోసెఫ్స్ గార్డెన్ తోట. కనుక దేవుడు బిడ్డలారా ఈ విధంగా ముందుకు వచ్చినటువంటిది అదే. ఇకపోతే పేతురుకి ఒక విషయం మీరు చెప్పాలి. నాకు వీలు పడదేమో
అదే ఈస్టర్ రోజు కూడా వీలు పడుతుందో లేదో లేదా, అందుకని ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తర్వాత 40 దినాలు శిష్యుల మధ్య ఉన్నారు, లోకంలో ఉన్నారు, కనిపించారు. 12 మందికి కనిపించారు, 11 మందికి కనిపించారు. కనిపించిన తర్వాత ఒకరోజు యేసు ప్రభువు తిబెరియా సముద్రం దగ్గర, తిబెరియా సముద్రానికి మరొక పేరు చెప్పండి, గలిలియా. గలిలియా సముద్రానికి మరొక పేరు ఏంటంటే తిబెరియా అంటారు. ఈ గలిలియా సముద్రం దగ్గరకు వారికి ప్రత్యక్షమయ్యి తినటకు ఆహారం ఏమైనా ఉన్నదా అని అడిగారు. 2 చేపలు 2 రొట్టెలు ఇచ్చారు. అవి కాల్చి వారికి ఆహారంగా ఇచ్చారు. ఆ తర్వాత ప్రభువుని గుర్తించారు. గుర్తించిన తర్వాత పేతురుతో ఒక మాట చెప్పారు. ఇదే మీకు నేను చెప్పడానికి సిద్ధమైంది. ఇది చాలా మీరు వినాలి. ఈ విషయాన్ని మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఇది. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు తిబెరియా సముద్రము లేదా గలిలియా సముద్రం దగ్గర పేతురుతో మాట్లాడు. పీటర్స్ కమిషన్ అంటారు. అంటే ఒక గొప్పగా మాట్లాడి కొంత అధికారం పూర్వకంగా దేవుడు అతని యొక్క భవిష్యత్తు ఏ విధంగా రాబోతున్నాడు, అతి స్వార్థం కాదు, అది కాదు. ఇది ప్రత్యేకంగా యోహాను సువార్త 21వ అధ్యాయంలో తన మనము కూడా ఎలాంటి మనం పొందబోతున్నాడో, అలాగే పేతురు గారు ఏ విధముగా ఆయన ప్రజలను రక్షించడానికి సమర్థుడిగా ముందుకు రాబోతున్నాడు అనేది ఒక ప్రాఫెసీ, అనగా ఒక ప్రవచన రూపంగా దేవుడు ఆయనతో మాట్లాడారు. మీరు తీరిగ్గా ఈ వాక్యం చదవండి. నేను 2 మాటలో మీకు వివరించి నేను అసలు పాయింట్లోకి వచ్చేస్తాను. పోయిన వారం వాక్యంలోకి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 21వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయం 17 నుండి 17 వచ్చి చదవండి. 18 తర్వాత చదువుదాం. 15వ వచనం దగ్గర నుండి 17 వచనం వరకు చదవాలి. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లను మేపుమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని 2వసారి అతనిని అడుగగా, ఇది గుర్తించాలి, 2వసారి అడిగాడు. అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయమని చెప్పాను. 3వసారి ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవే సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. చాలు. దేవుని బిడ్డలారా, మీరంతా నన్ను చూడండి. ఎవరు తలలు చూడటం పైవారితో సహా. దేవుడు 3 సార్లు అడగటం కారణం ఏంటి? ఒకసారి అడిగాడు, 2 సార్లు అడిగాడు, సరిపోతుంది. మరి 3 సార్లు అడగటం ఏంటి? ఏమండి, మరి వ్యసనం పడక ఏమవుతుంది? ఎవరినైనా 1-2 సార్లు అడిగితే వాళ్ళు భలే బాధపడతారు కదా. బాధపడతారా లేదా? గట్టి చెప్పండమ్మా, అవునా కాదా? ఏంది ఏమిరా, ఒకసారి అడిగింది ఏమి ఊరుకోలేదు, మళ్ళీ అడుగుతుంది ఏంటిమా, ఏంటి అంటారా అంటారు కదమ్మా. అవునా, 2 సార్లు పర్వాలేదు, బాగా రెస్పాండ్ అయ్యాడు పాపం. 3వసారి కొద్దిగా పాపం. అర్థం ఏమిటి? కారణమేమిటి? వినాలి. కారణమేమిటి? ఒక వ్యక్తి జీవితంలో ఏదైనా ఒక అబద్ధకులను చేపబడిన తర్వాత
కాదు అని ఒక ముద్ర పడిన తర్వాత ఇతని నమ్మడానికి వీలు కానటువంటి వ్యక్తిగా ముద్ర పొందిన తర్వాత అతని మాట అది కరెక్ట్ అని ఎవరు నమ్మలేదు. కరెక్ట్ అని ఎవరు నమ్మలేదు. చెప్పండి, నమ్మలేదు. అవునా కాదా? ఎందుకంటే నన్ను ఈ రాత్రి పట్టుకుంటారు, గొర్రెల కాపుని కొట్టుదును, గొర్రెలు చెందపోనంటే అది నీకు దూరం ఉండిపోవుగాక అన్నాడు. ఆవేశపరుడు కదా, సరే ప్రభు అది నీకు దూరం అవును గాక అన్నాడు. దూరం అవుతుంది గాక అన్న మాట బాగానే ఉంది, కానీ ఈ రోజు నీవు 3 సార్లు నేను దేవుని యేసు ప్రభు నా బోధకం ఎవరని 3 సార్లు అంటావయ్యా. ఏమి కోడి పీటర్ వాసు 3 సార్లు బ్రతుకుతాడు. 3 సార్లు 3 సార్లు బొంకిన వాడిని నమ్మాలంటే నమ్ముతాడా? ఏమండి? నమ్మకస్తుడు కాదని ఎదిగిన తర్వాత నువ్వెంత నమ్మకంగా ప్రయత్నం చేస్తాను నమ్ముతారా? చెప్పండి అమ్మా, నమ్ముతారా? ప్రేమ 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 దోమ దోమ అని అంటున్నారు. ప్రేమ చూపించాలంటే నమ్ముతారా? చెప్పలేమండి, నమ్ముతారా? అక్కడ సత్తా అక్కడ పడి సత్తా అక్కడ పడి అసలు రావు తెలుసు. నమ్ముతారా? నమ్ముతారా? చెప్పండి. అది 3 సార్లు పొందిన ఆయన నమ్మాలంటే ఏం నమ్ముతాడు యేసు ప్రభువు? దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. 3 సార్లు అన్న ఆయన నమ్మకం కుదరక యేసు ప్రభువు ఎన్నిసార్లు అడిగాడు? దేవుడే 3 మార్లు అడిగితే నేను నిన్ను నమ్మకానికి లెక్క ఏంటి? నన్ను చూడు, వ్యసనపడుతున్నావా నా మీద? పడిన బాధలేదు, చేసేదేమో యేసు ప్రభు అని అడిగాడు. దిక్కుమాలని వ్యసనం, అంతకంటే ఏమంటారు? దేవుని బిడ్డలారా ఆలోచించు. నమ్మకం కరువయ్యింది యేసు ప్రభు వారికి. పేతురును చూస్తే వాగ్దానాలే ఉన్నాయి, కానీ వాగ్దానం చేసిన నమ్మదగిన దేవుడే కానీ వాగ్దానం చేసిన ఆయన నమ్మలేకపోతే ఇంకా నువ్వు నేను అసలు ఎలా నమ్ముతావు? అవునా కాదా? మరి చాలా మంది నెలచిన పత్రలో అప్పుడు కొత్త భయం కదా, చూడండి అమ్మ వచ్చిన పత్రలు ఎలా ఉంది. స్వప్న చిన్నపిల్ల 7th క్లాస్లోనే వచ్చింది. నా దగ్గర 7th అమ్మా 6th 7th ఎంత పరిచర్య చేసింది. పరిచర్య చేస్తా ఆ భయంలో నిశ్చాతం రోజు కూడా పరిచయం చేసింది. అమ్మా వద్దమ్మా వద్దమ్మా, నువ్వు వెళ్ళి రెడీ కావాలమ్మా, వద్దమ్మా చేసి వెళ్తా కదా లేస్తాను మమ్మల్ని ఏమనుకుంది, ఇంకా మళ్ళీ చేస్తానో లేదో మేము అనుకుంది. అనుకుని ఏమంది, చేసి వెళ్తానక్క ఎట్లా చెప్పాలి ఈ అమ్మాయికి, మళ్ళీ టైం అవుతుందేమో, రెడీ అవ్వాలి, మరి ఎట్లాగా అని చెప్పి నేను అనుకుంటే నేను చేసి వెళ్తానక్క అంది. సరేలే అంటుంది కదా చెయ్యమ్మా అన్న. చేసి పోయి రెడీ అయిపోయిందని పెట్టుకుంటా. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా నమ్మకం అంటారండి అంటే అమ్మాయి నచ్చించుకోవాలి, అమ్మాయిలు అట్లా అనుకునేది. కనుక ఒకసారి తప్పిపోయిన తర్వాత నమ్మడం అంటే చాలా ఇంపాసిబుల్. ఒకసారి మాట ఇచ్చి నెరవేర్చకపోతే ఆ విషయంలో ఎవరు నమ్మడానికి అవకాశాలు ఉండవు. అంతే, నువ్వు ప్రేమ చూపించు, దోమ చూపించు, ఇంకొకటి చూపించు, మరొకటి చూపించు, అది అలాగే ఉండిపోతుంది. నమ్మటం చాలా కష్టం అవుతుంది. నువ్వేం పెట్టినా సరే పెట్టుడు కోసం చూడలేదు. ఏమంటే ఈ పెట్టుడు కోసం ఎవరికి ఇక్కడ గదిగా పెట్టలా. నువ్వు పెట్టు పెట్టకపో ఎవరికి కావాలి? శాస్త్రం కాదుగా నీ పెట్టుడు, శాస్త్రమా? మరి
దేవుని బిడ్డలు ఆలోచించండి. 3 సార్లు పొందిన ఆయన దేవుడు నమ్మలేకపోయాడు. అందుకని 3 సార్లు అడగవలసి వచ్చింది. 2 సార్లు బాగానే రెస్పాండ్ అయ్యాడు. నా గొర్రెలు మేపయ్యా, నా గొర్రెలు మేపయ్యా అన్నాడు. ఆయన ఇంకొకసారి అడగాలనుకున్నాడేమో అమ్మా, ఇంకొకసారి అయితే నమ్మకం బాగా కుదురుతున్నాడేమో దేవాది దేవుడు. దేవుడికే నమ్మకం కుదరకపోతే అసలు ఎంతమంది అనిపించి సేపరాజు నాకెట్లా ఉంటుందంటారు? ఏమండి, నాకెట్లా ఉంటుంది? అసలు నమ్మట్లేదండి మనల్ని. దేవుడే నమ్మలేదండి. నేను ఎట్లా నమ్ముతాను? ఆలోచించండి. 3 సార్లు, 3వసారి వ్యసన పడ్డాడు. దేవుడు అనుకున్నాడు వ్యసన పడితే పడ్డాడులే, స్థిరపరచబడాలి అనుకున్నాడు. స్థిరపరచబడాలి అనుకున్నాడు. నా గొర్రెలు ఖాయము, గొర్రెలు కాపరి, మంచి కాపరి మన దేవుడు. అయితే ఇప్పుడు నిన్ను ప్రస్తుత పరిస్థితుల్లో గొర్రెలు కాపరిగా నియమిస్తున్నాను. వారిని కాయవయ్యా, నువ్వు రాబో కాలంలో విశేష కథలుగా ఇలాంటి గొర్రెలను అనేక మేపబోతున్నావు అని ఒక ప్రాఫెసీ రిలీజ్ చేశాడు. దేవుడు స్తోత్రం. ఆయన దేవుడి కృప ఆ యొక్క పేరు పట్ల ఇలాగా ఉన్నది. ఇంకా కొంచెం కింద నా గొర్రెలను మేపుము. నీవు యవ్వనుడై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడి అయినప్పుడు నీ చేతులు నీవు చాచుదువు. వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటుకి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. ఇక్కడ పేతురు ఏ మరణము పొందబోతున్నాడో ఆ మరణాన్ని సూచించాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు యవ్వనంలో ఉన్నావు గనక పర్వాలేదు. ఒకసారి ఏజ్ స్టేజ్ వచ్చిన తర్వాత నీ జీవితం యొక్క విశేషకరంగా మారబోతుంది. ఏమిటా విశేషకరం? మరణాన్ని చూపిస్తున్నావు. ఏమిటా మరణం? పూర్వకాలములో ఇజ్రాయేలీలో ఒక ఎలా ఉండేదంటే, వారు ఉదయపూర్వంగా ఇష్టపడిన వారు మేము అర్థసాధ్యం అవుతాము, మమ్మల్ని చిరఛేదం చేయండి అని చెప్పి ముందుకు వస్తారంట. స్వచ్ఛంగా వినండి వినండి వినండి, వస్తారంట. దేవుని కొరకు జీవించిన వారు, ఆయనలో జీవితం గడిపేసిన వాళ్ళు, పరిపూర్ణంగా రూపంలో వర్ధులైనటువంటి వ్యక్తులు కొంతమంది అంటమ్మా, వారు త్యజించుకుని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మా చిరఛేదం చేయమని వస్తారు. అయితే ఇక్కడ దేవాది దేవుడు చెప్తున్నాడు, ఆ యొక్క పేరుగా గురించి నీకు నీవే స్వచ్ఛందంగా మరణిస్తావు. ఏమిటి? అతిసాధ్యం అయిపోతావు. అందుకనే యేసు ప్రభువారు సిలువలో మరణించిన తర్వాత దూరంలో ఉండి ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడి తన మరణదినంలో, వినండమ్మా, తన మరణదినంలో ఏమన్నాడో తెలుసండి? నా ప్రభువును నిలువుగా సిలువేశారు, నన్ను అలాగ వేయవద్దు, నన్ను ఎలాగ వేయండి అనే స్వచ్ఛందంగా ఓడుకుని అలాగంత సాక్ష్యాలు పేర్చున్నారు. దేవుడి స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అలాంటి మనము చూసి దేవాది దేవుడు అతనితో మాట్లాడినటువంటి విషయము ఇదండి. దేవుడు బిడ్డలారా, ఆలోచించండి. కనుక ఇలాంటి విషయాలు కొన్ని నేను ఖచ్చితంగా గ్రహించాలి. ఇంక మూడోదిగా ఇంకో చిన్న విషయం మీకు చెప్తాను, చెప్పి ముగించేస్తాను. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు సమాధి చేయబడిన తర్వాతలోనూ మగ్దలేనా వచ్చింది కదా, చెమ్మని తెరవబడింది. ప్రభువుని ఎవరో తీసుకువెళ్ళాలని మొట్టమొదటి సువార్త తీసుకొచ్చింది శిష్యుల దగ్గర పోయి మగ్దలేనా. దేవుని స్తోత్రం. ఒక స్త్రీ తీసుకొచ్చింది. అమ్మ, ఒక స్త్రీ ప్రభు లేచినని వర్తమానాన్ని తీసుకొచ్చింది. సరే, అయితే అప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి? పేతురును యోహాను గారు ముందుకు వచ్చారు. వీళ్ళిద్దరూ ముందుకు వచ్చారు. అప్పటికి పేతురు గారి వయసుకి యోహాను గారి వయసుకి దాదాపు చాలా వ్యత్యాసం ఉన్నారు. అప్పటికే మిడిల్ ఏజ్కి వచ్చేదంట పేతురు గారు. యోహాను గారితో 1 సంవత్సరం.
20 సంవత్సరాల పైన ఇద్దరికి తేడా ఉంది. యోహాన్ గారికి పేతురు గారికి 20 సంవత్సరాలు, దాదాపు 30 సంవత్సరాలు డిఫరెంట్ ఉన్నట్టుగా ఇంగ్లీష్ లో రాశారు. యోహాన్ గారికి 30 సంవత్సరాల మంచి యవనుడు అంట. ఈ పేతురు గారేమో మంచి వయసుకుని 50 కూడా దాన్ని దేవుడిలాగా. అందుకని సమాధి దగ్గరకు వచ్చినప్పుడు ఏమండి అలా చూసేటంట యోహాన్ పేతురు గారు. ఎలా నన్ను చూడండి అందరూ, నేను చూపిస్తాను మీకు. అలా చూసేటంట, సమాధి తెరవబడుతూ చూసేటంట. అంతవరకు వినాలి, ఇక్కడ బాగా వినాలి మీరు. ఆయన పైన చూశాడు, తెరవబడింది అని. ఈయన కంటే ఒక మంచి యవన కాలంలో ఉన్నాడు కనుక యోహాను గారు తాను ప్రేమించిన శిష్యుడు ఉన్నాడు కనుక లోపలికి పోయినంత దేవుని స్తోత్రం, హల్లెలూయా. లోపలికి పోయి కనుగొన్నది ఏమిటో తెలుసా? సన్నపు నార వస్త్రం అక్కడ పడి ఉన్నాయని తీసుకొచ్చాడు వర్తమానం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త 20వ అధ్యాయం. ఆదివారం ఇక్కడ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెద్దలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. కనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురు వద్దకును యేసు ప్రేమించిన ఆ మరి ఒక శిష్యుని యొద్దకును వచ్చి, తాను ప్రేమించిన మరొక శిష్యుడు అంటే అర్థం ఎవరు అంటే యోహాను గారు. అక్కడ బైబిల్లోనే రాసుకోండి యోహాను గారు అని, జాన్ ది డిసైపుల్ అని రాసుకోండి. తాను ప్రేమించిన మరొక శిష్యుడు అంటే ఎవరంటే యోహాను గారే. చదువు. ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయి ఆయనని ఎక్కడ ఉంచిలో ఎరుగునని చెప్పాను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చేది. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలో పడి ఉండుట చూచెను. కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు. ఎవరు ఆయన ప్రవేశింపలేదు? ఎవరు? పేతురు గారు. తాను ప్రేమించిన శిష్యుడు లోపలికి వంగి ఏం తీసుకొచ్చాడు? వంగాడులే, జానే. అదేలేండి యోహాను గారే. ఏం చేశాడు ఏంటంటే లోపలికి వెళ్ళి ఏం కనుగొన్నాడు? సన్నపు. అప్పటికి ఈయన వయసు అంతా, పేతురు గారి వయసు అంతా మంచి వయసు, దాదాపు 50 దాకా. కనుక దేవుని బిడ్డగా నువ్వు ఈ వయసులో వచ్చావు గనక అనేక మంది నువ్వు స్థిరపచ్చయ్యా. నువ్వు స్థిరపడి నువ్వు గొడవలు కాయ. ఈ వయసులోనే అనేక ఆత్మలకు కాపుడిగా ఉంటావు. అంతేకాదు యావత్ ప్రపంచంలో గొప్ప ఉన్నతమైనటువంటి కృప పొందుతావు. అంతేకాదండి, నీవు మరణించే మరణము చాలా ఉన్నతమైన మరణం. ఏంటది? అతసాక్షి అవుతావు అని దేవుడు చెప్పేశాడు. ఆ మరణాన్ని కూర్చి ఆయన ముందుగా చెప్పేశాడు. అందుకని లాస్ట్ లో తన జీవితం తలకిందులుగా సిలివేయబడ్డాడు. దేవుడు వెళ్ళారా? తలకిందులుగా సిలివేయబడ్డాడు. కనుక ఇలాంటి కొన్ని సంఘటనలు నువ్వు ముందుగా గ్రహించాలి. నేను మరొక మాట చెప్పి పాయింట్లో వచ్చాను. దేవుడు వెళ్ళారా? 4 సువార్తలలో మత్తయి, మార్కు, లూకా నువ్వు సులభంగా అర్థం చేసుకుంటావు. కానీ యోహాను సువార్త సులభంగా అర్థం కాదు. నువ్వు జాగ్రత్తగా చదివేటప్పుడు యోహాను సువార్త అయిపోయిందక్క, అయిపోగొట్టావు, బాగుంది. కానీ జానించి చదువు, పొల్లు కామాలు పోకుండా చదువు. దేవుని ఆత్మ నీకు కొల్లలేనటువంటి వాటిని తెలుగు చేస్తుంది యోహాను సువార్తలో. అంతే. ఎస్పెషల్లీ 17th చాప్టర్ 17వ అధ్యాయము ఇంకా ప్రత్యేకమైన గీతలో ఉంటుంది. యోహాను సువార్తలో తండ్రికి కుమారుడు ప్రార్థన విజ్ఞాపన చేస్తాడు. దేవుని బిడ్డలారా, తండ్రి కుమారుడు ఆయన యేసు ప్రభువారు సర్వలోకానికి వచ్చి ఆయన ఏర్పాటు చేసుకున్న జనాంగం కోసం, ఆయన రక్షించుకున్నటువంటి పరిస్థితుల కోసం ప్రత్యేకంగా విజ్ఞాపన చేస్తాడు. అది కూడా ప్రత్యేకంగా చాలా జాగ్రత్తగా చదవండి. అంతే. కనుక ఈ తీరుగా అనేక లేఖనాలు తెలిసేకునేలాగా ఉన్నాం. మొన్న బుధవారం రాత్రి నేను బాగా లోతుగా చాలా భారంగా ప్రార్థనలు సాగుతూ ఉన్నాను.
ఒక తెల్లని ప్రకాశమైనటువంటి వస్త్రం ధరించిన వ్యక్తి ఒక వ్యక్తి వచ్చి నా జీవితంలో ఎప్పుడు చూడను పెన్ను చాలా చక్కగా ఉందండి, నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు. ఆ కలము నా దేవుడి మీద పెట్టేశాడు. చూస్తే అదృశ్యమయ్యా. దేవుని వెళ్ళారా, చాలా సంతోషించాను. కళ్ళు తెరిచి ఆలోచన చేసుకున్నాను. అవును, నేను ఎప్పుడు రాసుకుంటూ ఉంటాను, నేను అన్ని కూడా బైబిల్ చదువుకుంటూ నేను రాసుకుంటూ ఉంటాను కదా, ఇది నీకు అవసరం అనుకున్నాడేమో, పెట్టేశాడు. అప్పుడు నాకు దేవుడు ఆత్మ నాకు వాక్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. నా నాలుగు త్వరగా వ్రాయవా అని కలం వల్లే ఉన్నదని చెప్పాడుగా. నాదే నీ కలం నాకు పెట్టాడు దేవుని ఆత్మ అనుకుని చక్కగా చూస్తాను. అక్కడ నా టేబుల్ మీద చాలా బాగుంది అసలు నాకు పెన్ను. ఎప్పుడు ఎక్కడ నేను చూడలేదు. అవును, కేతుల మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత చెప్పాను, అమ్మాయి నువ్వు పోతే నాకు పెన్నులు కొనిచ్చే వాళ్ళు ఉన్నారు, నాకు కొన్ని డబ్బులు తీసుకుని వెళ్ళి ఒక 60 పెన్నులు మంచివి తీసుకుంటా అమ్మాయి. నిజంగా 60 పెన్స్ తీసుకొచ్చి నాకు ఇచ్చింది. చక్కగా ఉండేది, నాకు నీట్గా ఉండే పెన్నులు తీసుకున్నాను. ఖరీదు చూడొద్దు, ఎంత ఖరీదైనా సరే చక్కగా ఉండాలి, ప్లెయిన్గా తీసుకుంటా, చాలా నీట్గా ఉండాలి పెన్స్ అని నా 60 తెప్పించుకున్నాను. నిజమండి, ఇప్పుడు తెప్పించుకున్న 60 పెన్స్ కంటే నా దేవుడు నా టేబుల్ మీద పెట్టిన పెన్ను దీనికి అసలు ఆ 60 సాధికానే కాలేదు. జ్ఞాపకం చేసుకుని సంతోషించాను. మన బుధవారం రాత్రి కండి. అవునా, కనుక దేవుడు బిడ్డలారా, దేవుడు లేఖను బాగా గెలిగిన వారుగా జీవించాలి. మిడి జ్ఞానం వద్దు ఏమండి, మిడి జ్ఞానంతో చదవద్దు, మిడి జ్ఞానంతో నువ్వేదో నేను చదివేసినానని చెప్పవద్దు. కనుక చివరి దినాల్లో ప్రభు రాజ్యం వరకు విస్తృతపడండి. వారం వాక్యం ఒకసారి చెప్పండి త్వరగా. మహిమగా సంఘము ఎన్ని పాయింట్లు చెప్పాను అమ్మా? ఎన్ని పాయింట్లు చెప్పాను చెప్పండి. ఒకటా రెండా? మర్చిపోయారా అంటే చెప్పండి. మర్చిపోయామని పేతుల్లాగా బొక్కద్దు. మర్చిపోయారా అమ్మా? పేతులు మీరంతా పేదలు చెప్పండి. ఎన్ని చెప్పండి? అదిగానే చెప్పండి. ఒకటా రెండా? చూసాను చెప్పండి. రాసుకున్నట్టున్నారు. ఒకటేనా? అదేదయ్యా నూతన పరచబడ్డ అదేనా? నిజం చెప్పండి. కాదనుకుంటానే. ప్రత్యేకించబడినటువంటి వారు ఎలా ఉంటారో దాని గురించి చెప్పుకున్నాం కదా. సరే, ఇంకొకటి చెప్పుకున్నాం ఈరోజు. ఒక చెప్పు ముగిస్తాను. 12:30 అయింది. 12:35 అయింది. ఒకటి చెప్పేసి ముగిస్తాను. ఈరోజు అందరూ ప్రార్థన చేసి పంపిస్తాను. మన 2 వారాలు కొంచెం పరిచర్య ఉందని చేయలేదు కనుక ఈ వారం అందరూ ప్రార్థన చేసి పంపిస్తాను. మంచిది. సరే, ఇంకొక మాట మాత్రమే చెప్తాను. దేవుని బిడ్డలారా, నీవు దేవునిలో ఆ జీవించిన జీవితము ఆ మహిమ గల సంఘములో దేవుని ఎదుట నిలబెడుతుంది. యావత్తు ప్రపంచం ఎత్తబడినటువంటి సంఘమును ఏమన్నారంటే మహిమగల సంఘము అన్నారు. అవునండి, ఈ మహిమగల సంఘంనే మరొక మాట ఏమి రాయబడిందంటే మన ఆత్మ 4 పాట పాడింది. కొత్త నిబంధన సంఘం. ఆ పాట వచ్చిన పాట త్వరగా. సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి ఆకాశములో కనిపించి ఈమె ఎవరు? ఆకాశములో కనిపించి ఈమె ఎవరు? సూర్యుని ధరించి చంద్రుని మీద
అనేది ఆది అపోస్తలుల వారి యందు నిలబడిన సంఘమే కొత్త నిబంధన సంఘము. అక్కడ ప్రభు యొక్క సింహాసనం ఎదుట నిలబడుతుంది. చెప్పుకున్నాం పోయినాను. ఎక్కడ నిలబడుతుంది సంఘం? చెప్పండి చెప్పండి అందరూ. దేవుని సింహాసనం ఎదుట. సింహాసనం ఎదుట, ఆ దేవుని యొక్క ఎదుట, సింహాసనం ఎదుట నిలబడే సింహంలో నీవు ఉంటావా? ఉండాలనుకుంటున్నావా? ఉండాలనుకుంటే నీవు ఎంతైనా సరే దేవుని కోసం నలిగిపో, ఎంతైనా దేవుని కోసం కొట్టబడు, ఎంతైనా సరే పెట్టబడు, ఎంతైనా సరే దేవుని కోసము ఎదవా ఇది ఎదవలసి వస్తే ఎదు దేవుని బిడ్డారా. ఎందుకంటే దేవుని యొక్క ఆ మహిమల సింహాసనం మీద నువ్వు నిలబడాలని ఆయన కోరిక. దేవుని బిడ్డారా, ఆ ధన్యత ఎంతమందికి ఉంటుందో, ఎంతమందికి ఉంటుందో కానీ అలాగ ఉండాలంటే అది రెండవ లక్షణం. దేవుడు చెప్తున్నాడు, నీ జీవితం, నీ సమస్తము దేవుని బిడ్డారా లోకానికి ఒక ప్రత్యేకంగా కనిపించాలంట. ఎలా ఉండాలంట? అపోస్తల కార్యములు 3వ అధ్యాయం. అపోస్తల కార్యములు క్షమించండి 2వ అధ్యాయం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 40వ వచనం చదవండి త్వరగా. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. అంతే. దేవుని బిడ్డలారా, నీ యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంది అని అంటే నువ్వు ఖచ్చితంగా ఈ లోకానికి, ఈ లోక సంబంధులకి అన్యాచారంతో నిండు ఉంది, అనేక బలికి గల్బిలి కలవడంతో నిండు ఉంది, అనేక పాప క్రియలు పాపిష్టి క్రియలతోనూ అనేక భయంకరమైన పరిస్థితుల్లో మునిగిపోతున్నట్టు లోకము, అనేక కలవ పొలగము, అనేక గలిబిలి, మోసము, అన్యాయము, అక్రమము, అవినీతి, దుర్నీతి, అనేక పరిస్థితుల్లో ఉన్నటువంటి లోకము. దీని నుండి నువ్వేం చేయబడాలి అమ్మా? చెప్పండి అమ్మా, ఏం చేయబడాలి? ఖచ్చితంగా ఉండాలి. వేరుగా ఉండాలి. నువ్వు వేరుగా ఉండాలి. ప్రత్యేకించబడిన జీవితం దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఒక కొత్త నిబంధన సంఘంలో, ఆ మహిమగల సంఘంలో నువ్వు ఎత్తబడి ప్రభు యొక్క సింహాసనం నిలబడాలి అని కోరుకున్నట్లయితే లోకంలో నువ్వేం నేర్చుకోవాల్సింది ఏం లేదు. నువ్వు నేర్చుకోవాల్సింది ఏం లేదు. నేర్చుకునేదంతా ఎప్పుడో నేర్చుకునేమంటావు. ఒక మాట చెప్పాలంటే నువ్వు నేర్చుకున్న సంగతి ఏమిటో తెలుసా? నేను నేర్చుకున్న సంగతి ఏంటో తెలుసా అమ్మా? ఏమిటో తెలుసా అండి? మనుషులు నమ్మకూడదు. ఇదొక్కడైనా ఇంకేమన్నా ఏమండి? ఇదొకటి. అవును, నేను వచ్చిన కొత్తలో ఒక వైఎస్ఆర్ ఫ్యామిలీ మనకు బాగా పరిచయం. వారు అందరూ తెలుసుకున్నారు. ఇక్కడ సరోజన గారి కుటుంబాన్ని. ఆ పిల్లడు చిన్న పిల్లడు అప్పుడు చదువుకుంటారు. మన దగ్గర ఎంతో మంచిగా ఉంచారు. అయితే వాళ్ళ మిస్సెస్ ఈ మధ్య బాగోలేదని నా దగ్గరకు వచ్చి చెప్పారు. అక్కడ మీరు రావాలి, ఖచ్చితంగా రావాలి అని. సరే వస్తాను అనుకున్నాను. ఒకటే ఫోన్లు ఊపిరి అన్నీ వచ్చాయి. సరే ఒక్కసారి రండి అని తెచ్చినాను. దేవుడు వెళ్ళారు. సరే ఏది ఏమైనప్పటికీ వెళ్ళొద్దామని చెప్పి సరే వస్తున్నానయ్యా, అది ఇల్లు ఎక్కడ ఉన్నదో తెలియదు కదా అంటే పలానా ప్రాంతానికి వెళ్ళాక నేను మీ దగ్గర వస్తాను అన్నారు. సరే కదని వెళ్ళాను. వచ్చాక తీసుకెళ్ళాలంటే నేను వెళ్ళేటప్పుడు మనకు తెలిసిన వాళ్ళు అన్నారు, అసలు చూసి చూడడానికి పోతున్నారు ఏమండి, కనీసం పలకరించలేదు అని నేను అన్నాను. నేను అసలు ఈ రూట్కి నేను రావట్లేదు అన్నాను. అసలు ఈ రూట్కే నేను రావట్లేదు. ఈ రూట్కి వస్తే అప్పుడు మీరు చెప్పాలి, మీరు అడగాలి నన్ను. అసలు నేను ఈ రూట్కే రావట్లేదు. ఇప్పుడంటే అబ్బాయి నాకు ఎదురుతున్నారు చూడండి, అబ్బాయిని వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు, మిస్సెస్ రావట్లేదు, అసలు ఈ రూట్కే రావట్లేదు అన్నాను. రెండు బిడ్డలారా, అలాగే మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కనుక మనం ఈ లోకంలో ప్రత్యేకించబడిన వారిగా జీవించాలి. ఈ లోక సంబంధమైన వ్యక్తులకు దూరంగా ఉండాలి. మాటల్లో, క్రియల్లో, సమస్తంలో నువ్వు ఇమిటేట్ చేయకూడదు. నువ్వు అలా ఫాలో అవ్వకూడదు. సహజంగా లోకంలో ఒక సామెత ఉంది, 6 నెలలు స్నేహం చేస్తే వీరు వారు వీరు అవుతారు అనే సామెత ఉన్నది. ఎందుకు అవుతావు?
సామెతగానే ఉంచాలి కానీ నువ్వు అట్లా ఉండటానికి వీల్లేదు. సామెత ఉంటే ఉందాము దుష్ట సాంగత్యం మంచి నడవని అని వాక్యం ఉంది. నిజమే, దేవుని వాక్యం కూడా నా 11:5 నేను చదివించను కానీ అయితే నువ్వు అలా ఉండటానికి లేదు, నువ్వు అలా ఉండటానికి వీల్లేదు. నీ జీవితం దేవుడికి ఒక ప్రత్యేకించబడి ఉండాలి. నువ్వే పని చేస్తున్నా, ఎక్కడ ఉన్నా, ఎవరితో మాట్లాడుతున్నా, ఎక్కడ కూర్చున్నా, నువ్వు ఒక దేవుని నమ్ముకున్న వాడు దేవుడు నమ్ముకున్న వాడు దానవని ఒక మంచి ఉన్నతమైన నుండి ఒక విశ్వాసిగా గుర్తించబడేలా మనం ఉండాలి. కానీ నువ్వు వాటితో కూడా కలిసిపోతే ఎలా? అందుకే పేతురు యోహాన్లు అక్కడ నుంచి పెద్ద వ్యక్తులతో మాట్లాడుతుంది. వాళ్ళందరినీ హెచ్చరించి ప్రోత్సహించి మీరు రేపు మహిమల సంఘములో లేదా పెద్ద సంఘములో ప్రభు యొక్క సింహాసనం దగ్గర మీరు నిలబడాలి అంటే ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో ఈ లోకం నుండి మీరు ప్రత్యేకించబడాలి. ప్రత్యేకించబడిన జీవితం ఎలా ఉంటుందప్ప? ఏమండి, ప్రత్యేకించబడిన జీవితం ఎలా ఉంటుంది? ఒక్క మాట చెప్పాలంటే నేను చూస్తే వాళ్ళు చెప్పేసుకుంటా. ఏమండి, నువ్వు విశ్వాసాన్ని నువ్వు చెప్పుకునే అవసరం లేదు, నేను ఒక సేవకురాలని నేను చెప్పుకునే అవసరం లేదు. కానీ చూసిన వారికి ఖచ్చితంగా అమ్మా మీరు సేవ చేస్తున్నా అని అన్నాను. లేదా నిన్ను చూసిన వారు అమ్మా మీరు దైవికంగా కనిపిస్తున్నారు, విశ్వాసం ప్రార్థనకి వెళ్తున్నారా, ఏ సంఘానికి వెళ్తారు అని అడుగుతారు. వెళ్తారా లేదని చెప్పండి, నేను చెప్పింది కరెక్టా కాదా? ఏమండి, అది వాళ్ళు చెప్పేలాగా ఉండాలి కానీ నువ్వు చెప్పే దానిగా ఉండాలి. నువ్వుగా చెప్పుకుంటే అది ఏమంటారంటే అది ఒక విధంగా అది మామూలు విషయం కాదు. నువ్వే హెచ్చరించుకుంటున్నావు. ముఖం చూస్తే చెప్పొచ్చు అంటారు సామెత. అలాగనే దేవుని బిడ్డారా, నువ్వు లోకానికి ఓ ప్రత్యేకించబడితే ఖచ్చితంగా అందరూ గుర్తిస్తారు. కొందరు కాదు. వినండి, కొందరు కాదు, కొందరు గుర్తించరు, అందరూ గుర్తిస్తారు. ఆలోచించండి ప్రియులారా. కనుక చెబుతున్నాను, మృతులైన ఈ తరం వారికి, ఈ తరం వారు ఎలా ఉంటారు, ఈ తరం వారు ఎలా ఉండాలి అసలు? సామెతలు సొలొమోను చక్కని మాట చెప్పాడు. 30వ అధ్యాయము సామెతలు చూద్దాం. సామెతలు కదా 30వ మాట్లాడతాండి, ఎవరు మాట్లాడి ఒప్పుకోరు పిల్లలతో సహా. సామెతలు ప్రసంగి ముందుంటుంది. నేను చూస్తున్నాను సామెతల గ్రంథము సరే 30వ అధ్యాయము 12వ వచనం చదవండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 12వ వచనం. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. అది ఇది ఒక తరం, గుర్తించండి. నెంబర్ 1 జనరేషన్. వాళ్ళు అనుకుంటారు మా దృష్టికి మేము అసలు మేమేం చేస్తామండి, అసలు మేమేం చేయమండి, మేము అలాంటి పనులు చేయం, ఇలాంటి పనులు చేయం, అసలు మేము అలా మాట్లాడమండి, అసలు మా నోట అబద్ధమే రాదు, మేము ఇలా చెప్పమండి అసలు అని చెబుతారే. వాళ్ళు మట్టుకు వాళ్ళు శుద్ధులు, నీతిమంతులు, భక్తిమంతులు, పరిశుద్ధులు, మాకు మించిన వారు లేరు అనుకుంటారు. ఇది ఒక తరం అంట. ఇంకో తరం చెప్పు చెప్పు. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. వారి కన్నురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. ఇది ఒక తరం అంట. నేను సొంతగా చెప్పానా? ఏమంటే తిట్టుకున్నారు, పోయి తిట్టుకుని నాకు వాయు లేదులేండి, నేను పట్టించుకోవడం లెక్క చేయను. ఈ 2 తరాలు ఉన్నాయి అంట. ఈ 2 తరాలు ఉండబట్టే దేవుడు క్లుప్తంగా చెప్పి పడేస్తాడు యోహాను అభ్యర్థి గారు. మూడికిలోని ఈ తరం వారు ఇలాంటి తరం వారు ఉన్నారు కనుక ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలి చెప్పలేమండి? వేరుగా ఉంటావు. ఏం చూసుకున్నా కళ్ళు నెత్తికి వచ్చా, ఎందుకు వచ్చినట్టు ముందుంటే కళ్ళు నెత్తి మీద పోయి అంటారు. ఇప్పుడు విచిత్రం లేదు.
ఇలా కింద కనిపెడతాం. అమ్మా ఈ ఫెనిష్ గాడా లాగా లేదా చూపు ఎంత ఉంది, పైన ఉంది. వీడు చెబుతాడు వాళ్ళ శాంత అత్తమ్మతోటి, అత్తమ్మ నువ్వు నాకు తక్కల తల్లి అది అంటున్నా. వాడిని అంటే చక్కని తల్లి అని మిమ్మల్ని నా వరకు అంతలు కాదండి. ఆమె దగ్గర కళ్ళు పడేది, ఆ నాయనమ్మ దగ్గర మాత్రం పడడం. ఆహా బండి చక్కని తల్లి అన్నాడంట. వాడికి వాడి సొంత మీద కూడా పెట్టుకున్నాడు తెలుసా, ఏదమ్మా గోల్డ్ ప్రదేశ్ అంట, గోల్డ్ ప్రదేశ్ అంట. పిలిపించుకుంటాడంట పిల్లలతోటి, ఏమని గోల్డ్ ప్రదేశ్ అని పిలవాలంట. ఆవిడ మాత్రం ఏం పిలవాలి, చక్కని తల్లి అని పిలవత్తమ్మా, శాంతమ్మ. అట్లానే ఇదుకుతాను దేవుని బిడ్డలు అలాంటి చిన్నపిల్లడు అని వాడిని చూసిన సాదృశ్యం చెప్పేది. కనుక దేవుని బిడ్డలు ఆలోచించండి, ఈ యొక్క జీవితం దేవునికి అతి మధురంగా ఉండాలి, మహిమకరంగా ఉండాలి, విలువగా ఉండాలి. కనుక ఇలాంటి తరం వారికి నువ్వు ప్రత్యేకించబడు, వేరైపో అంతే. ఇంకొక తరాన్ని నేను యాడ్ చేస్తా. వాక్యం 2 తరాలే పెడితే నేను ఇంకొక తరాన్ని పెట్టాలనుకుంటున్నాను. చెప్పమంటారా స్వనీతి పనులు, సెల్ఫ్ రైటియస్ స్వనీతి పనులు ఉంటారు కాబట్టి వాళ్ళు మాట్లాడింది వాళ్ళదే గొప్ప, వాళ్ళదే రైట్ అంతే. ఇదొక తరం, ఏమండి ఇదొక తరం. ఎలాంటి వారికి వేరే ఇంకో తరం కూడా కలుగుతా, 4వ తరం. చెప్పమంటారా ఏమి లేదు. ఇంకో తరం ఎలాంటి తరం అంటే వాళ్ళకి వాళ్ళే గొప్ప చెప్పుకుంటారు. ధాంపికులు దేవుని రాజ్యాన్ని అంతేనంట. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం కూడా చదవండి ఒక మాట. కీర్తన 5:5 అనుకుంటాను. దంపికులు దేవుడి సన్నిధి నిలబడలేదని ఒక మాట రాయబడుతుంది. చదువు ఎన్నవచనం 5:5. అంతే, ధాంపికులు దేవుడి సన్నిధిలో నిలబడలేదు. ఊరికే వాళ్ళకి వాళ్ళే హెచ్చించుకుంటారు, వాళ్ళే ఇది అవుతా ఉంటారు. ఇదొకతాము దేవుని బిడ్డలారా. బైబిల్లో 2 తరాలు రాస్తే నేను 2 తరాలు తోడు ఇంకో తరం కూడా యాడ్ చేస్తాను. సంతిగా దేవుని ఆత్మతో చెప్పేదే. ఏమండి ఇంకో తరాన్ని అజయమంటే చేస్తా, మీరు చెప్పంటే వద్దులే అక్క పోనీ వచ్చేసి పోనీ వండినంటే పోనిస్తా. ఏం చేయమంటారు, చెప్పమంటారా? సరే ఇంకొక తరం 5వ తరం. అమ్మా చెప్పమంటారా? ఇంకో తరం ఉండాలంట. ఆ తరం ఏమీ లేదండి. అన్ని విషయంలో అంతటా ఏమండి మాదే పరిచయం. అక్కడ ఉందో లేదో తర్వాత సంగతి. ఇలాంటి తరం వారు ఉన్నది కనుక ప్రపంచంలో, లోకంలో ఇలాంటి వారికి నువ్వేమై ఉండాలి అన్నాడు పౌలు పేతురు గారు. వేదవు నువ్వు ఆ మహిమల రాజ్యంలో ఉండాలంటే వేదవ్వాలి. ఇమిటేషన్ ప్రమాదకరం. దేవుని ఇమిటేషన్ ఉంటే పర్లా, దేవుడిని అనుసరిస్తే పర్వాలా, దేవుడిని ఫాలో అయితే పర్వాలేదు. మనుషులు ఫాలో అయ్యి పాడైపోయి దెబ్బతిని వెళ్ళక బాగా పడేవాళ్ళు పోయేవాళ్ళు. ఆలోచించండి. ఇలా ఆమె ఇలా చేసిందండి హెయిర్ స్టైల్, నువ్వు చేయించుకో. అసలు పూర్తిగా ముందు గొరిగించుకుంటే అసలు పోలా, అసలు పూర్తిగా గొరిగించుకుంటే పోలా. ఏమండి ఆమె అసలు నేను పదే వస్తాంటండి. అసలు చాలా ఖరీదైందంట. నీకు లేవు డబ్బులు, అప్పులు చేసుకుంటావా కొనా. ఇలా బార్లో పడేవాళ్ళు పోలే మంది. ఎక్కువ ఇది జెంట్స్ కంటే లేడీస్ లోనే ఉంటుంది. ఈ చౌకు బాధనం. అవునండి
దొరికిపెట్టారు. దెబ్బతింటాం చెబుతున్నాను. ఆలోచించండి, ఆలోచించండి. పిల్లలలో నన్ను చూసి అందరూ అనుకుంటారు భలే రిచ్ అని అంటూ ఉంటారు. ఒకరు ఇద్దరు పాస్టర్స్ కూడా నా దగ్గర బయటపడ్డ వాళ్ళు కూడా ఉంటారు. నీకేమక్క అని నేను సర్కిల్ పడేస్తాను తర్వాత రేట్లా నీకేమక్క అంటారు. ఎందుకు మీటింగ్లో కూడా వేతనానిగా గత 4 సార్లు సంఘంలో ప్రార్థనలు ఏర్పాటు చేస్తున్నానుగా ఇది చేయాలని అనుకుంటున్నాను. నేను దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ, దేవుడు నా పట్ల చేసిన వాగ్దానం, దేవుడు అలా నన్ను నిలబెట్టాడు అంతవరకే. కనుక దేవుడు ఏం చేయకపోతే నేను ఒట్టిదాన్నే కనుక ఎందుకే ఇచ్చలేదు కాదు, కూర్చోలేదు, ఏమీ లేదండి. దేవుడు ఇచ్చే ప్రతి రూపాయితో నేను తగ్గుతున్నాను. అవును, దేవుడి ఇచ్చే ప్రతి రూపాయల సంతోష సమాధానంతో నేను తృప్తి చెందుతున్నా. కనుక దేవుడు వెళ్ళారా ఈ మధ్యాహ్నకాల సమయంలో ఒకసారి మన ఆత్మీయ జీవితం ప్రశ్నించుకుంటాం. ఎవరిని పోలి ఉన్నట్టున్నారు వాళ్ళు. అపోస్తలులు పోలిగా అంటారు, నేను క్రీస్తుని పోలి ఉన్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. మాదిరిగా క్రీస్తుని దేవుడిని పెట్టుకోగానే మనుషులు పెట్టుకోగలరు. మనుషులు మాదిరిగా పెట్టుకుని నువ్వు దెబ్బతింటావేమో, పడిపోతావేమో. సార్ ఆలోచించండి. అందుకు నేను తాను ప్రేమించినటువంటి అధికంగా ప్రేమించినటువంటి తిమోతికి చెప్పాడు, నా నిజమైన కుమారుడు అన్నాడు. ఎవరినన్నా బర్మాను కూడా శాంతిస్తాడు, బర్నబాను కూడా ప్రేమించి శాంతిస్తాడు. కానీ అది ఎంతో కాలం లేదు, చిన్న మాట వచ్చింది, అలాగే వెళ్ళిపోయాడు. ఆలోచించండి ప్రియులారా. కనుక దేవుడు బిడ్డలారా తను నిజమైన కుమారుడిగా స్వీకరించి వాళ్ళ యొక్క అవ్వైనటువంటి లోయని గురించి మాట్లాడారు. ఏమండి, ఆ విధంగా ఆ భక్తిని అలా సంతరించుకుని చక్కగా ముందరికి వేశాడు. కనుకనే అనేక సలహాలు, సూచనలు, హెచ్చరికలతో తిమోతిని నడిపించాడు పౌలు గారు. అవునండి, తన ముగింపు జీవితంలో కూడా కడుపుకు ఏదో కొంచెం జబ్బు నాకులాగా గ్యాస్ ఏంటి నేను అర్థం చేసుకున్నది. నీ కడుపుకు జబ్బు కదా, అందుకని కొద్దిగా ఏం తీసుకోయ్యా, ద్రాక్షరసం తీసుకో అని అన్నారు. కనుక దేవుని బిడ్డలారా, మనం దేవుడిని పోలి నడుచుకుంటే దేవుని ఆత్మ ద్వారా మనం చక్కగా ముందంజ వేయగలం. కానీ లేకపోతే కష్టపడవండి. మనుషులు చదవద్దు, లోకాన్ని చూడవద్దు. రకరకాల తింటే మనుషులు కనిపిస్తారు, రకరకాల ధనము కనిపిస్తుంటారు. ఆలోచించండి, విడివిడి జ్ఞానం అని వద్దండి. ఇప్పుడు ఉన్నటువంటి చిన్నపిల్లల్ని కాస్త అసలే కదిలించలేము, మాటలు అధికంగా ఉంటున్నాయి. కనుక ఏమి వద్దండి, వాక్యం చూడండి, వాక్యం ఏం చెప్తుందో చూడండి. అందుకే యేసు ప్రభువు శిష్యులని వెంట పెట్టుకుని ఒకసారి అన్నాడు, కన్నులెత్తి చూడండి, కోత తెల్లబారి ఉన్నది అన్నాడు. కన్నులెత్తి చూడు, లోకాన్ని చూడు, పాపం ఎలా పెరిగిపోయిందో, పాపం అనే పంట ఎలా పెరిగిపోయిందో, అవినీతి ఎలా పెరిగిపోయిందో, అక్రమం ఎలా పెరిగిపోయిందో, అనేక భయంకరమైన పరిస్థితులు ఏ విధంగా ఉందో లోకాన్ని కన్నులెత్తి చూడు. చూసి నువ్వు ప్రత్యేకించబడిన జీవితంలోకి రావాలి. దేవుడు కోరుకుంటున్నాడు. అలా నువ్వు ప్రత్యేకించబడితే ఆలోచించండి ప్రియులారా, ఆలోచించండి. ప్రత్యేకించబడిన జీవితం జీవించిన ఎస్తేరు ఉన్నతంగా వచ్చింది. చూసిన కోటకి మొట్టిగా ఇంటికి ప్రత్యేకంగా ఉంటుంది. తన దూరమైన తన కుమార్తె యొక్క సమాచారము ఎప్పటికప్పుడు ఇంటికి దూరమైన సరే చక్కగా పోయి అన్ని క్షేమ సమాచారం తెలుసుకునేవాడు. అలా ప్రత్యేకించబడిగా కనిపిస్తుంది ఇస్తే ఆ ప్రత్యేకించబడిన జీవితం చివరికి ఎంతవరకు నడిపించిందంటే దేవుడు ఆత్మ ఆశీర్వాదం సమీపానికి వెళ్ళడానికి సమయం నడిపించింది. నీ ప్రత్యేకించబడిన జీవితము యేసు చేసుకునేలాగా ఉండాలి, యేసు చెంతకు వెళ్ళేలాగా ఉండాలి, యేసు యొక్క సింహాసనం దగ్గర చెంతబడేలాగా ఎదురు నిలబడేలాగా ఉండాలి. అది ప్రత్యేకించబడిన జీవితం. ఉంటున్నావా? ఏమంటే ఉంటున్నావా?
ఒకసారి ప్రశ్నించుకోండి. మురుకులైన ఈతల వారికి వేరే వారికి అలా ప్రత్యేకించబడిన జీవితం జీవించేవారు మొట్టమొదట వారి జీవితంలో మంచి ప్రార్థన అనుభవం ఉంటుంది. ప్రార్థన అనుభవాలు ఉంటాయి. అమ్మ ఆ ఒక్క అనుభవం ఉంటుందండి. ప్రభుత్వం నడిచే నడక ఉంటుందండి. తర్వాత వచ్చిన అది వెంటనే సరిచేసుకుంటారు. అవునండి, దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఈ విధంగా అన్ని విషయంలో నీ జీవితం ప్రత్యేకించబడేలా ఉంటారు. దేవుని ఎదురు చాలాలని ఆశ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రత్యేకించబడాలి. కొడుకు కుమారులు ఆ యొక్క ఎదిరించినటువంటి వారు కొడుకులు కాగా కానీ అమ్మ వీళ్ళు దేవుని యొక్క ఆస్థానంలో ప్రత్యేక చేసేటువంటి మంచి పనుల్లో ఇది ప్రత్యేకించడం భాగంగా గుర్తించబడిన దేవుని యొక్క చెప్పడానికి వారు చక్కగా ప్రత్యేకించబడిన వారే దేవుళ్ళు ఉండటానికి ఇష్టపడ్డారు. దేవుని యొక్క సన్నిధిలో గడపడానికి ఇష్టపడ్డారు. అనుదినం ఆయన యొక్క గడప దగ్గర కాచుకుని ఉండటానికి ఇష్టపడ్డారు. పైగా ఏమంటారంటే ఆ వాన కోవెల అదే ఆ బలిపీఠం దగ్గర ఉండటానికి ఇష్టపడినటువంటి వాటి కంటే కూడా తక్కువగా ఊహించుకున్నారు, తగ్గించుకున్నారండి దేవుని బిడ్డలారా. కనుక నువ్వు అలా ప్రత్యేకించబడి తగ్గింపు అనుభవంలోకి నువ్వు జీవితం నడపవచ్చినట్లయితే నువ్వు ఖచ్చితంగా అక్కడ నిలబడగలవు. నీ జీవితం ఉంటుందా? నీ జీవితం ఉంటుందా? అలా ఉండాలనుకుంటున్నావా? అన్ని కలగం పొలగం చేసుకోకండి. అన్ని కలగం పొలగం దేవుడు ఉన్నాడుగా, దేవుడు చూస్తున్నాడు కదండి. వాళ్ళు పిలిచారండి, పక్కన వాళ్ళు పిలిచారండి. పిలవటమే ఆలస్యం, పిలవటమే ఆలస్యం. వెళ్తాను, నువ్వు రెడీనే. ఆ స్థలానికి వెళ్ళొచ్చో లేదో అనే ఆలోచన ఉంటుందండి. అక్కడ మనం వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, వెళ్ళే స్థలమా కాదా అన్న ఆలోచన ఉండదు. వాళ్ళు పిలిచారుగా నీ అయ్యా చదువుపై కావచ్చు, నీ అమ్మ తరపు కావచ్చు, నీ బాబు తరపు కావచ్చు. కానీ ఆ స్థలము దగ్గరకు నువ్వు వెళ్తానికి నీకు దేవుడి ఇష్టమో కాదనేది ఒకసారి ఆలోచించేసావా? ఆలోచించండి పిల్లలారా. అట్లా ఏమి ఉండదు. వెళ్ళవటమే ఆలస్యం. ఒక గుంపుడు మందను పోగేసుకుంటారు. వెళ్దాం, మన అయ్యోళ్ళు కదా, మన అయ్య తరపులు కదా, మన అమ్మ తరపులు కదా, అబ్బో చాలా నాకు తగ్గుదోళ్ళు కదా. ఎన్ని ముచ్చట్లో వీళ్ళు రేపు మహిళ కలుస్తాను. మనం వీళ్ళు రేపు కొత్తనే బంధించాను అంట. ఏమండి నన్ను చూడండి అందరూ. నిజమైన విశ్వాసమేనా? అసలు వాక్యానికి ఉన్న విశ్వాసమేనా? అసలు ప్రార్థనకు కలిగిన విశ్వాసమేనా? ఏమండి ఇందాక పాట పాడుతూ చెప్పారు. ఏమండి అందరూ కలిసి విందులో చేరుతులు అక్కడ ఎవరంటారంట పరిశుద్ధులు ఉంటారంట. చక్కగా అర్థం చేసుకోవచ్చు. అది అందరూ కలిసి విందులో చేరి ఆనందముగా నుండురు. అందరూ కలిసి విందులో చేరి ఆనందముగా నుండురు. ప్రత్యేకించబడ్డ జీవితం చాలా ధన్యకారం. నేను వచ్చాక సముద్రంలోకి వెళ్ళానండి. నేను చాలాసార్లు చెప్పాను. దేవుని బిడ్డలారా, దేవుడు నా స్థలం కూడా చూపించాడు నాకు. నిజము. కనుక నీకు కూడా ఆ ధన్యత కావాలంటే దేవుని రాజ్యం కోసం, ఆ దేవుని యొక్క సింహాసనత నిలబడటానికి నువ్వు కూడా ప్రత్యేకించబడిన జీవితం జీవించు. ఎంతో కాలం లేదు. ఏమండి జీవితం దాదాపు ముగింపులోకి వచ్చేసాం. ఎప్పుడు తిరిగి అవుతుందో తెలియదు. నేను గతించడానికి ఉంచాలి. ఇప్పటికైనా ఉన్న ఈ కొద్ది జీవితం అయినా
నీ ముందుకు పూట జాగ్రత్తగలిగి ఆ నిమిషంలో దేవుడికి నీ జీవితం అప్పగించుకొని ఒక ప్రత్యేకించబడిన జీవితం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు బిడ్డారా, అలా ఉండటానికి ఇష్టపడుతున్నావా? అలా ఉండటానికి ఇష్టపడుతున్నావా? దేవుడు బిడ్డారా, వారికి ఒకటి చెప్తే నువ్వు ఇంకొకటి చేస్తున్నావా? ఏంటంటే కనుక ఇంకొకటి చేస్తున్నారా? ఆలోచించండి. ఏమండి, నీ బైబిల్లో ఒకవేళ సొంతగా నీ బైబిల్ ఉంటే ఉందేమో కానీ దేవుడు పరిశుద్ధాత్ముడి ద్వారా రాయించిన బైబిల్ ఖచ్చితమైనది. ఇది మార్చే అధికారం ఎవరికి లేదండి. లేదండి, ఆలోచించాలి. అవును అవును, నేను పేర్లు చెప్పను కానీ రీసెంట్గా నాకు ఈ మధ్యన తెలిసింది మన మీటింగ్స్లోనే ఏమిటంటే సొంత తల్లిదండ్రులైనా బిడ్డలైనా ఆ యొక్క కుటుంబంలో నుండి ప్రత్యేకించబడి సేవ అనుభవంలోకి వచ్చిన ఆ సంఘంలో మొదటి నుండి కష్టపడి ప్రయాసపడి పెంచి ఈ తిరిగి ఆత్మీయంగా బలపరచిన తల్లిదండ్రుల వైపు కాకుండా నిన్న మొన్న వచ్చినట్టే ఈ పిగుగాడిని ఆకర్షించుకొని సంఘం పతనం అయిపోతున్నట్టుగా నా నోటీస్ వచ్చింది. దేవుని బిడ్డలారా, ఇలాంటివి జరుగుతున్నాయి లోకంలో, ఇలాంటివి జరుగుతున్నాయి లోకంలో. కనుక నువ్వు ప్రత్యేకించబడిన జీవితంలో నువ్వు పెంచినటువంటి వ్యక్తులు ఎవరో ఒకసారి గమనించాలి, ఆలోచించండి. నీ కోసం, నీ కుటుంబం కోసం అహంసలు ప్రయాసపడి కన్నీరు ఖర్చు ప్రార్థించే ఈ స్థితిలో నీవు నిన్ను నిలబెట్టడానికి ఎదురుగా ఉండటానికి ఎవరో నువ్వు గ్రహించాలి. నిన్న మొన్న వచ్చిన వాళ్ళని వచ్చిన దాన్ని కాదు నువ్వు చూసేది. ఇలాగా సంఘం పత్రం స్థితికి దిగుసాడుతుంటే వాళ్ళను నాకు ఒక దైవజన్లు చెప్తే నేను ఉన్నాను మనని బాధపడ్డాను ఇలా ఆలోచించండి. చివరి నాడు ప్రత్యేకత అనేది నువ్వు గుర్తించగలిగినట్లుగా ఉండాలి. అమ్మ, నువ్వు వేసుకునేటువంటి డ్రెస్సుల నుండి ఏమండి నువ్వు నడిచే ప్రవర్తన వరకు, అలాగే నువ్వు అన్ని విషయంలో నువ్వు నీ జీవిత విధానము దేవుడికి ఇష్టకరంగాను ప్రత్యేకంగాను కనిపించేలాగా ఉండాలండి. దేవుడు పిల్లారా, ఆలోచించండి పిల్లారా. అందరిలాగా నువ్వు నేను ఉండగలను ఎందుకంటే అది లోకంలోనే ఉండిపో. అందరిలాగా ఏసుకొని చేసుకుంటానంటే ఉండిపో. అందరిలాగా నేను నా జీవితం ఇలా గడిపేస్తుంటే ఉండిపో. అంతేగాని దేవుడు ఒప్పుకోడు. ఆ యొక్క సింహాసనం ఎదురు రాలేవు, సింహాసనం ఎదురు నిలబడలేవు. ప్రత్యేకించబడటం దేవుడు కోరుకుంటున్నాడు. ఎలా ఉన్నావు ఒకసారి ఆలోచించండి. అవును జడ్జి గారి అమ్మాయి మ్యారేజ్కి వెళ్ళినప్పుడు నేను ఇస్తరి గారిని చూశాను. ఆమె ఇప్పుడు ఎలా ఉన్నదో అప్పుడు నాకు సింపుల్గా ఉన్నది. మ్యారేజ్ కదా నెగిపోయింది. అవునండి, నేను చాలా సంతోషించాను. ఇప్పుడైనా కొంచెం ప్రార్థన కన్నా కొంచెం ఇదిగా పడుతుందేమో కానీ అసలు ఆ రోజు అసలు ఏమీ లేని స్థితిలో అలా కనిపించింది. ఎంత సింపుల్గా ఉందంటే మామూలుగా కనిపించిందండి. ఆ పెళ్లి కుమార్తె తల్లిగా కనిపించింది. అవునా దేవుని బిడ్డలారా, మనం ప్రత్యేకించబడిన జీవితం దేవునికి విరుద్ధంగా ఉండాలి. అట్లా ఉండమని కాదు కానీ అసలు దేవునికి యొక్క దృష్టికి అలాగా మనం అందించుకోవాలి. దేవుని బిడ్డలారా, నువ్వు ప్రత్యేకించబడిన జీవితం కావాలి. ఏమండి, నీ నడక, నీ భరత, నీ సమస్తము ప్రత్యేకించబడినట్టుగా ఉండాలి. అలాగా ఉంటుందా? అలాగైతే నువ్వు లోపల కలిసిపోవాల్సిందే. అందుకని లోపల కలిసిపోయినదంటే ఎఫ్రాయిము దేవుడు అన్నాడు. ఎఫ్రాయిము ఎవరు చెప్పి వీళ్ళని అప్పులాగా ఉన్నాడు. అంతేకాదు ఇంకొక మాట ఏం రాయబడిందంటే హోషేయలోను, అమ్మ ఎఫ్రాయిము అమ్మ అన్ని జనులతో కలిసిపోయాడని రాయబడి. నువ్వు కూడా అలాగ అవుతావా? ఎఫ్రాయిం అంటే ఇశ్రాయేలే. అలాగవుతావా? ఏమంటే విస్తృత జనంతో కలిసిపోయారు ఇశ్రాయేలే. వాటితో ప్రత్యేకించబడలేదనే దేవుడికి బాధ కలిగి వారిని అనేక విషయంలో చెద్దకొట్టాడు, అనేక కగ్గపాలు చేశారు.
కరువుడికి అప్పగించాడు, సత్సర్పాలు చేశాడు, అనేక పరిస్థితులకు అప్పగించాడు దేవుడు. కనుక నువ్వు అలా వద్దు, అలాగే కావద్దు. నువ్వు ప్రత్యేకించబడిన జీవితం చూపించావు. దేవుడు కొద్ది కాలమే నేను కోరుకున్నాడు. ఈ రోజున ప్రత్యేకించబడతావా? ప్రత్యేకించబడతావా అమ్మా? ఎంత నలిగినా ప్రత్యేకించబడిన జీవితం నీకు రాదు. ఎంత కొట్టబడుతున్నా నువ్వు ప్రత్యేకించబడిన జీవితం రాదు. ఎన్ని శ్రమలకు నలిగిపోతున్నా నువ్వు అలాగ శ్రమ అని తెలుసుకోవడం నువ్వు గుణపడవు. కారణం అదంతే. ఒక శ్రమ ద్వారా నువ్వు గుణపడి ప్రత్యేకించబడిన జీవితం రావాలి. అంతేనండి. ఒక గాలి తుఫాన్లు నిన్ను భలే ఇక ఈడ్చి నీ మీద ప్రభుత్వం చేస్తుంది అంటే ఆ జీవితం ద్వారా నువ్వు కొంత ప్రత్యేకించబడిన జీవితం రావాలి. రావట్లేదు అనేక మంది రావట్లేదు. ఇంకెన్నాళ్ళు బతులు తెచ్చుకుంటాం. ఎంతకాలం కావాలి? ఏమండి ఇవన్నీ గుణపడతా అంటే కొన్నిసార్లు చెప్పాను. నువ్వు భక్తి జీవితంలోకి రావాలంటే, దానిలో నాణ్యత పెరగాలి అంటే నలగాలి అమ్మ, పిండబడాలి, చెక్కబడాలి, కొట్టబడాలి, దేవుని చేతిలో పుట వేయబడాలి. అవుతున్నారు కానీ ఇలాగ ఉండడానికి ఇష్టపడుతున్నారు. కానీ అయితే మేలు రకమైన భక్తి రావట్లేదు బయటికి. అవునండి, మేలు రకమైన భక్తి రావట్లేదండి. వెన్నను కరిగిస్తే నెయ్యి అవుతుంది. మీరు కరగబడుతున్నారు కానీ ఆ మాధురమే నెయ్యి రావట్లా మీలో నుండి. బాధాకరం అదే. కరగబడుతున్నారు కానీ నాణ్యతమైనటువంటి భక్తి రావట్లేదు. ఒక ప్రత్యేకమైన జీవితం ఏమొస్తుంది? అందుకనే మన దగ్గరకు వచ్చినాను ఈ మధ్య యూట్యూబ్లో బాగా అపస్యం చేయబడి హేళన చేయబడుతున్నాడు. గొరప్ప ఆయన ఒక తప్పన పాట రాశాడు. నీ చేతిలో యేసుని సేవలో నా జీవితం కడతేరని. చేతిలో యేసుని సేవలో నా జీవితం కడతేరని. నా బ్రతుకంతా ప్రభు కోసమే, నా బ్రతుకంతా ప్రభు కోసమే. కరిగిపోవాలి కోసినా, కరిగిపోవాలి కోసినా. యేసుని సేవలో నా జీవితం కరిగిపోతున్నారు. నాణ్యమైన భక్తి ప్రత్యేకత రావట్లేదు. కొత్తపడుతున్నారు లేదా చక్కబడుతున్నారు. దేవుని బిడ్డలారా, నాణ్యత రావట్లేదు, ఓ ప్రత్యేకత రావట్లేదు. ప్రతిష్ఠికాలంగా ఉన్నామండి. అబ్బా ఇటు చూస్తే చీకటిగా అఘాతంగా ఉందండి. ఏ ప్రయత్నం చేస్తున్నా, ఏ పనులు చేస్తున్నా విజయం రావట్లేదండి, సాఫల్యం కావట్లేదండి అని నువ్వు ఓసం వెళ్ళి మాటలు చెప్తున్నావు. కానీ నాణ్యత అనేది ఓ ప్రత్యేకత బయటకు రావట్లేదు. నన్నాళ్ళు మట్టుకెలా విజయాలు కావాలి, మేలులు కావాలి, అద్భుతాలు కావాలి, ప్రాంతం ద్వారా అజయాలు జరిగింది అని చెప్పాలి. నీ జీవితం మాత్రం ఒక ప్రత్యేకత నాణ్యత ప్రార్థన. ఏమంటావా? సంఘము ఎంతమంది సంఘము ప్రభు యొక్క సువాసన ఎంత నిలవస్తుందా? ఆలోచించండి. ఎంత దారుణం ఏమంటే, ఎంత దారుణం. ప్రభు వస్తున్నారు. ఇంకెన్నాళ్ళ మట్టుకు నాణ్యత లేని భక్తి చేస్తున్నారు, నాణ్యత లేని విశ్వాసం చేస్తున్నారు, నాణ్యత లేని ప్రేమ చూపిస్తున్నారు, నాణ్యత లేని వాక్యాలు చూపిస్తున్నారు, నాణ్యత లేని ప్రార్థనలు తత్వపుచ్చులు. ఎన్నాళ్ళు మట్టుకే మారని జీవితము, బాగా బ్రతుకులు. ప్రభు వస్తున్నారే. రాగల వర్తమానాలు అబ్రాహ్మ శాఖ లాంటి 100 మంది పిలిస్తే మాత్రం మార్పు ఎక్కడ నుండి వస్తుంది? నీ చుట్టూ తెల్లగా తెచ్చి ఎన్ని విజువల్స్ చూపిస్తున్నా మారంగా ఉండలేదు. ఎంతకాలం వస్తుందా? ఇలాంటి తెరలు 10 కట్టించి పెట్టినా కానీ నువ్వు మారు.
నా శ్రమే వేరేస్తూ నా ప్రయత్నాలే వ్యర్థము ప్రభునంది వ్యర్థం కాదులేండి. అవి ఆలోచించుకో. ఎన్నాళ్ళు ప్రత్యేకత లేకుండా జీవిస్తాం. ఏమండి? ఎన్నాళ్ళు ప్రత్యేకత లేకుండా జీవిస్తాం. మేము ఎక్కడ ఉన్నాం నిన్ను గమనించే ప్రజలు కావాలి. ఏమండి? ఆలోచించు. 139వ కీర్తన 3 భాగాలు చేస్తే చదవద్దు. నేను ముగిస్తున్నా. ఒకటో బాబాయ్ ఒక టూటీగా చెప్పేసి ముగిస్తున్నా. 139వ కీర్తన 3 భాగాలు చేస్తే మొదటి నుండి దాదాపుగా మొదటి నుండి 5 వచనం వరకు దేవాది దేవుడు ఓమ్నిప్రెసెంట్ అంటే సర్వంతర్యామి, ఎనీవేర్, ఎనీ ప్లేస్ అని అర్థం. ఎక్కడైనా ఉండగలదు, ఎక్కడైనా ఉంటాడని అర్థం అని అర్థం ఇస్తుంది. రెండవది 6 నుండి 10 వచనాలు కనుక మనం గమనించినట్లయితే ఓమ్నిపోటెంట్, సర్వజ్ఞుడు అంట. సమస్తమది గల దేవుడు, సమస్తమది గల దేవుడు. దేవుని బిడ్డలారా, ముఖ్యంగా నేను జరిగిన దేవుడు అని తెలియజేస్తున్నాను. అక్కడి నుండి కింద చూసినట్లయితే ఒకటి సైన్స్ సమస్తానికి మించిన దేవుడు, సమస్తానికి మించిన దేవుడు అని రాయబడి ఉంది. ఎన్ని గ్రహించినా, ఎన్ని తెలుసుకుంటున్నా మీలో చెప్పరాదు. అందుకనే ఒక మాట చెప్పాలంటే అంటాడు, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఒక మాట. నాణ్యత భక్తి కలిగిన నాణ్యతలు ఉంటే, ప్రత్యేకించబడిన జీవితం దాంట్లో ఉంటే ఈ ఒక్క మాట చాలు. నీవు నన్ను కలుగు చేసిన విధం ఎలా ఉందంట? నాకు ఎందుకో తెలుసా? 6 అడుగులు ఉన్నా, 7 అడుగులు ఉన్నా, 8 అడుగులు ఉన్నా, 4 అడుగులు ఉన్నా, 2 అడుగులు ఉన్నా, ఏమండి అప్పుడే పుట్టినా ఎప్పుడే అయినా సరే ఎందుకో తెలుసా? భయం ఎందుకు, ఆశ్చర్యం ఎందుకు? లోపల ఉన్నటువంటి ఆర్గన్స్ అవి వాళ్ళు ఉన్నవే. ఎప్పుడు ఏ సైంటిస్ట్ కూడాను ఉన్నటువంటి అద్భుతమైనటువంటి నాణ్యమైనటువంటి ఆ అవయవాలను నిర్మించాడు. ఏమండి? మార్పిడి అనేది తర్వాత సంగతి, బాగాలేదా మార్చేయడం అది వేరే సంగతి. ఒరిజినాలిటీ అనేది దేవుడు ఇచ్చి పెట్టాడు. అందుకు భయం వేస్తుందయ్యా. ఎవరు చేయలా, ఏ శాస్త్రజ్ఞుడు చేయలా. అలాంటిది ఇచ్చా ఏ బాగా కల్పించేటటువంటివి చాలా శ్రేష్టమైనవి అని దేవుని పొగిడి ఒక ప్రత్యేకతను స్థాపాడు దావీదు భక్తుడు. నీ జీవితం ఎప్పుడు రాదు ప్రత్యేకత. కనుక ఈరోజు వాక్యం నా నీవు ఆ మహిమగల సంఘములో, ఆ కొత్త నిబంధన సంఘములో, అలాగే ప్రభు యొక్క సింహాసనం ఎదుట నువ్వు నిలబడాలని నీకు ఆసక్తి ఉన్నట్లయితే ప్రత్యేకమైన జీవితం కదా. ఎవరు ఏమనుకున్నా సరే నీ జీవితం చాలా మహిమగా ఉండాలి, విలువగా ఉండాలి. బ్రతికి ఉండగానే లేకపోతే సత్యత అక్కడ నుండి వస్తుంది. ఏమండి? నువ్వు ముందు పోతుంటే వెనక ఆమెకేమండి నెంబర్ 1 అండి. నాణ్యత భక్తి నెంబర్ 1 అని చెప్తుంది. నాణ్యత గల విశ్వాసం నెంబర్ 1 అని చెప్తుంది. నాణ్యత గల దైవికమైన ప్రేమ నెంబర్ 1 చెప్తుంది. నాణ్యత గల సమాజం నెంబర్ 1 అని చెప్తుంది. అలాంటిది రావాలి నీ వెనక మాట. ఒక శుద్ధి చేసి చెప్తుంటే అది కాదు. ఎలా ఉంటావు? ఉండగలవు? ఈ చోదనాలు ఉంటావా? ప్రత్యేకించబడి అందుకే చెప్తున్నాడు పేరు వృక్షని ధర్మస్తే మమ్మలంతా వేరే బాబా. వేదవటం వల్ల మీకు చాలా శ్రేష్టమైన ప్రభులో దేవుని ఆత్మని ఎత్తువాడు. అవును పెద్దబడే పెళ్లి కుమార్తె ఎలా ఉంటుందో తెలుసా అండి? చాలా నిష్ఠగరిష్టంగా, చాలా ఉన్నతంగా ఉంటుంది. అవును, అలాగా వెళ్ళిపోతారు. అలాంటి స్థితి మీ జీవితంలో రావాలి అంటే ప్రార్థన అనుభవంలో ఒక ప్రత్యేకత కలిగి జీవించు. వాక్యంలో ఒక ప్రత్యేకంగా జీవించు. ప్రభుతో నడిచి నడక ఒక ప్రత్యేకంగా కలిగి జీవించు. అమ్మా అలాగా దేవుడి యొక్క చిత్తం చేసే విషయంలో ఒక ఉన్నతమైన తీరులో దేవుడు నడుచుకో. అలాగా ఉన్నట్లయితే తప్పకుండా దేవుడి జీవితం దేవుడి భయంకరంగా ఉంటుంది. అలా ఉంటున్నావో లేదో ప్రశ్నించుకుంటూ ప్రార్థన చేసుకున్నాను. దేవుడి వాటిని జీవించిన దాకా ఆమె ప్రార్థన చేయగలను. పై వాటి కింద వాళ్ళు
చేయాలి చేయాలి